ఒంగోలు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇదైతే మాత్రం. ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేద్దామంటే అసలు కుదరట్లేదు. ఒంగోలు డిమార్ట్ కాడ కరెక్ట్గా 1:15కి బయలుదేరామండి. మా ఇంటికైతే వెళ్తున్నాము. చూసారా ఎర్రటి ఎండలో నాకైతే స్కార్ఫ్ కట్టుకోవడానికి అస్సలు కుదరలేదు. కానీ స్కార్ఫ్ కట్టుకొని ఉంటే నా ముక్కు బాగుండేదేమో, ఎందుకంటే ఎర్రగా కమిలిపోయింది, చెక్కు కట్టేసింది ఎండకి ఏమీ కట్టుకోపోయేసరికి. సరే ఇదంతా ఎందుకండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే నా వీడియోలు ఎందుకు లేట్ అవుతాయి అంటే, మా వారి వీడియోలు ఎక్కడికి వెళ్ళినా నేనే తీయాలా. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ప్రతి ఒక్కటి ఎడిటింగ్ కానీ ఏదైనా సరే నేనే సెట్ చేయాలా. అందుకని చెప్పేసి నా వీడియోలు అయితే మాత్రం ఇట్లా ఎప్పుడో నాకు వీలైనప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో పని చేసుకుంటూ మా వారి వీడియోలు ఎడిట్ చేసుకొని తీనే సరిపోద్ది నాకు. 2 అయిందండి మా ఇంటికి వచ్చేసరికి. ఇంక మా ఇంటికి వచ్చిన తర్వాత మా వారు ఖాళీగా ఉంటాడు. అంతా ఎర్రటెండలో కూడా మొక్కలకి నీళ్ళు అయితే చేదుపోస్తాను. 4 గంటల కాడ పోయినసారి వచ్చినప్పుడు పీకేసిన పిచ్చి మొక్కలన్నీ కోసేసిన చెత్త అంతా ఎండిపోయింది కదా, మళ్ళీ పురుగు పుట్ట చేర్చి అదంతా కాలబెట్టేశాడండి. మా ఇంటికి వచ్చాడంటే అస్సలు ఖాళీ ఉండడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. నేనన్నా కాసేపు కూర్చుంటా కానీ, ఎందుకంటే మనకి ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటేనే పురుగు పుట్ట చేరుతాయి. మనం చూసారు కదండి పాము వచ్చిందని. ఇంక మేమైతే మాత్రం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే ఇంట్లో పాములు వస్తున్నాయండి. మనం ఎప్పుడైనా పోయినప్పుడు కాసేపు ఉండాలంటే నీట్గా ఉంచుకుంటేనే కదా నీళ్ళు అయితే. ఈసారి ఇంకా వంటగదంతా నీట్గా చేయాలనుకున్నాను, ఎందుకంటే పోయినప్పుడు మాకు సమయం కుదరట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ సర్దేసి 6 గంటలకు బయలుదేరితే మా కనిగిరి వచ్చేసరికి ఇదేందండి. ఇదండి వాటి వీడియో ఇస్తే లైక్ చేయండి.